అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కొన్ని దారుణ వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రిని సంబోధించకూడని భాషలో సంబోధించాడు. సరే, అవి బూతులా అంటే ఒక రకంగా బూతులు కాకపోయినప్పటికీ, అంటే వైసీపీ నాయకులు మాట్లాడే ఒరిజినల్ బూతులు కాకపోయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా లేదా ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు అవి. సరే, జరిగింది మనందరికీ తెలుసు. తెలంగాణ పోలీసులు వచ్చారు, ఆంధ్రాలో నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. సరే, కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. వాస్తవానికి దీన్ని ఇక్కడి వరకే చూడాలి. దీనికి ఆంధ్ర గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు. నాకు నిన్న విచిత్రం ఏమనిపించిందంటే, నిన్న శ్యామల కూడా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దాష్టికాలు ఇవని చెప్పేదో మాట్లాడింది. అసలు ఆంధ్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం దీనికి? సరే, అది పక్కన పెట్టండి. సరే, వాళ్ళేదో రాజకీయ స్వార్థంతో మాట్లాడారనుకుందాం. నిన్న కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జైలుకు తీసుకెళ్లే సమయంలో నాగార్జున యాదవ్ కూడా ఇదే మాటలు మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? చంద్రబాబు కోరిక మేరకు, చంద్రబాబు వలన, చంద్రబాబు ద్వారా జరిగిన అరెస్టు తప్ప మరొకటి కాదు అని చెప్పి వెళ్ళేటప్పుడు మాట్లాడాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మాట్లాడింది నాగార్జున యాదవ్, కేసు పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణలో పెట్టారు. అది కూడా అరెస్టు చేసింది తెలంగాణ పోలీసులు, శిక్ష విధించింది తెలంగాణ కోర్టు. ఇక్కడ కేవలం ఆంధ్రాతో సంబంధం ఉన్న ఏదైనా అంశం ఉందంటే ఒక అరెస్టు మాత్రమే ఆంధ్రాలో జరిగింది. లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, తీసుకెళ్లారు. సో ఆంధ్ర పోలీసులు దాన్ని అడ్డుకోవడానికి కుదరదు. ఒక ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే, ఇప్పుడు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ నుంచి తీసుకురాలేదా? తీసుకొచ్చారు కదా. సో కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చబరిస్తే ఎక్కడి నుంచి అయినా తీసుకెళ్ళొచ్చు. సో తీసుకెళ్లారు, బాగానే ఉంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. పోనీ తెలంగాణ ముఖ్యమంత్రిని స్విగ్గీ జొమాటో బాయ్ అని విమర్శించమని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఏమన్నా చెప్పారా? విమర్శించింది నువ్వు, కేసు పెట్టింది తెలంగాణ వాళ్ళు, అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు, శిక్ష వేసింది తెలంగాణ కోర్టు. ఈ ఎపిసోడ్లోకి మళ్ళీ ఆంధ్ర ఎందుకు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు నాకు అర్థం కాల. అంటే రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసే దమ్ము లేదా? రేవంత్ రెడ్డి ఎందుకు నన్ను అరెస్ట్ చేసామని చెప్పి అక్కడ సాక్షికి కానీ, వైసీపీ నాయకులకు కానీ, లేదా నాగార్జున యాదవ్ కానీ క్వశ్చన్ చేసే దమ్ము లేదా? కాంగ్రెస్ వాళ్ళను క్వశ్చన్ చేసే దమ్ము లేదా? తెలంగాణ పోలీసులను క్వశ్చన్ చేసే దమ్ము లేదా? అరే, తెలంగాణలో అరెస్టు జరిగి తెలంగాణ పోలీసులు, తెలంగాణ కోర్టు శిక్షలు వేస్తే ఆంధ్ర నాయకులను విమర్శించడం అనేది విచిత్రంగా అనిపించింది నాకు. వాస్తవానికి ఎంత విడ్డూరంగా ఉందంటే, ఎటు తిరిగి వచ్చి చంద్రబాబు నాయుడిని అందులో ఇరికించాలా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమని చెప్పారా? రేవంత్ రెడ్డిని స్విగ్గీ జొమాటో బాయ్ అని కించపరచమని చంద్రబాబు గారు చెప్పారా? లేదు కదా. ఒకసారి నాగార్జున యాదవ్ ఏమన్నాడో ఒకసారి వినండి, మీరు చూడండి. చంద్రబాబు నాయుడు కొరకు, చంద్రబాబు నాయుడు వలన, చంద్రబాబు నాయుడు ద్వారా జరిగేటువంటి ఇంతకు మించి ఏం లేదు. చూశారు కదా, చంద్రబాబు కోరిక మేరకు, చంద్రబాబు వలన, చంద్రబాబు నాయుడు గారితోనే, అదే చంద్రబాబు గారు చెప్తే, అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్తే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారని. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన వ్యాఖ్యల్ని నీ మీద ఇక్కడ ఒకటి మాట్లాడాడు, అరెస్ట్ చేయని చెప్పి చంద్రబాబు గారు చెప్పేంత ఇది ఉందంటారా? నాగార్జున యాదవ్కి అంత స్థాయి ఉందా? నాగార్జున యాదవ్కి చంద్రబాబు గారు నాగార్జున యాదవ్ గురించి పట్టించుకుని, నాగార్జున యాదవ్ గురించి తెలంగాణ సీఎంకి చెప్పే స్థాయి నాగార్జున యాదవ్కి ఉందంటారా? అంటే బహుశా నాగార్జున యాదవ్ నా స్థాయిని పెంచుకోవాలి, చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడు, రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు నా మీద కక్ష కట్టారు అని తన ఏమన్నా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నమో, లేకపోతే తనను తాను పెద్దవాడిగా చూపించుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తే మనం ఏం చేయలేం. కానీ ఆ స్థాయి లేదు. ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే కూడా పట్టించుకునే స్థాయి నాకు తెలిసి లేదు, మనోడికి లేదు, నాగార్జున యాదవ్కి లేదు. నిజంగానే పోనీ లేదు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఏదో ఉంటుందని ఎవరైనా అనుకుని ఉంటే అక్కడ దాకా అవసరం లేదు. ఈ వాయిస్ ఒకసారి వినండి. ఒరేయ్ చంద్రబాబు, అడ్డగాడిదే చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా? నారా లోకేష్ని గడ్డి తిని పెంచావా? విన్నారు కదా. ఒకవేళ నిజంగానే నాగార్జున యాదవ్ మీద చంద్రబాబు గారు ఏదైనా కక్ష కట్టారేమో, నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఏమైనా కుట్ర పన్నారేమో అనుకుంటే రేవంత్ రెడ్డి విమర్శించేదాకా అవసరంలా. ఈ విమర్శలు గతంలో సాక్షిలో నాగార్జున యాదవ్ చేసినటువంటి విమర్శలు. అడ్డగాడిద చంద్రబాబు నాయుడు ఏదో విన్నాడు, ఒకసారి వినండి. ఒరేయ్ చంద్రబాబు, అడ్డగాడిదే చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా? నారా లోకేష్ని గడ్డి తిని పెంచావా? మరి ఒక ముఖ్యమంత్రిని అడ్డగాడిద చంద్రబాబు, సన్నాసి చంద్రబాబు, నువ్వు అన్నం తిని లోకేష్ని పెంచావా, గడ్డి తిని లోకేష్ని పెంచావా అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు 100కి 200% అరెస్టు చేయడానికి అర్హత ఉన్నటువంటి వ్యాఖ్యలే, నో డౌట్ అందులో. కానీ కూటమి ప్రభుత్వం నీ జోలికి వచ్చిందా? కూటమి ప్రభుత్వం వచ్చిందా జోలికి? రాలేదు కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? సరే, ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే మళ్ళీ
ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని గోల పెడతారు, మరి అందులో వైసీపీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేశారని గోల పెడతారని బహుశా వదిలేసి ఉంటారు. మరి రేవంత్ రెడ్డిని నువ్వు విమర్శించిన స్విగ్గీ జొమాటో బాయ్ కంటే కూడా దారుణమైన వ్యాఖ్యలు. నిజంగా కూటమి ప్రభుత్వం నాగార్జున యాదవ్ అనే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఇంతకాలం నువ్వు ఉండేవాడివి కాదు. మళ్ళీ పైగా గతంలో బెదిరిస్తూ కూడా మాట్లాడాడు. ఒకసారి అది కూడా ఏనండి ఒకసారి. ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడవు, మతం చూడవు, ప్రాంతం చూడవు, వర్గం చూడవు, వర్ణం చూడవు, జిల్లా చూడవు, ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. విన్నారు కదా, మేము వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పగ తీర్చుకోవడంలో, కక్ష తీర్చుకోవడంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, అట్టుకి అట్టున్నర తిరిగిస్తామని చెప్పి ఒక డైలాగ్ కూడా కొట్టి అది కూడా బెదిరించాడు. ఒక రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి బెదిరించాడని చెప్పి ఈ కేసులో కూడా నిన్ను అరెస్ట్ చేయొచ్చు, లేదా ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టినటువంటి తిట్ల ఆధారంగా అయినా నిన్ను అరెస్ట్ చేయొచ్చు. కానీ రెండు విషయాల్లో కూడా నిన్ను అరెస్ట్ చేయాలి. అంటే నాగార్జున యాదవ్ అనే వ్యక్తి చాలా చిన్న వ్యక్తి. నువ్వు ఊహించుకునేంత స్థాయి, అంటే నాగార్జున యాదవ్ ఊహించుకునేంత స్థాయి నాగార్జున యాదవ్కు లేదు. నీ గురించి తెలంగాణ ముఖ్యమంత్రితో ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడ పోలీసులు పంపమని అరెస్టు చేసి పోనీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జడ్జికి చంద్రబాబు గారు ఫోన్ చేసి రిమాండ్ వేయమని చెప్పారా? లేకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రిమాండ్ వేయమని చెప్పాడా? 14 రోజులు రిమాండ్ వేయమని జడ్జికి ఎవరు చెప్పారు? చంద్రబాబు గారు చెప్పారా? రేవంత్ రెడ్డి చెప్పారా? ఎవరు చెప్పారు? ఎలా విమర్శిస్తాం? ఆంధ్రాలో ఒక అంశం ఎక్కడో జరిగినటువంటి తెలంగాణ అంశాన్ని విమర్శించింది నువ్వు, కేసు పెట్టించుకుంది నువ్వు, అరెస్ట్ చేసింది నిన్ను, శిక్ష వేసింది నీకు. మరి ఆంధ్రాతో ఏంటి సంబంధం? పోనీ నువ్వు చెప్పొచ్చు కదా, నేను రేవంత్ రెడ్డిని అనలేదు అని చెప్పి చెప్పొచ్చు కదా. కోర్టులో వాదనలు వినిపించకపోయావా? రిమాండ్ వేసినప్పుడు నేను అన్నది రేవంత్ రెడ్డిని కాదు, నన్ను అరెస్ట్ చేస్తారా, వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని చెప్పి మరి కోర్టులో అడగపోయావా? ఎందుకు అడగలేదు? అడిగే ధైర్యం మనకు లేదు. అంటే అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించే దమ్ము కానీ ధైర్యం కానీ లేదు, అక్కడ పోలీసులను కానీ ప్రభుత్వానికి కానీ ప్రశ్నించే దమ్ము కానీ ధైర్యం కానీ లేదు. ఏమీ అసలు సంబంధమే లేని చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. దీన్ని ఎలా మీకు గొప్పగా చెప్పుకుంటారు? నాకు అర్థం కాల. నీకు అన్యాయం ఎక్కడ జరిగింది? నిన్ను అరెస్ట్ చేసింది ఏ ప్రభుత్వం, ఏ కోర్టు నీకు శిక్ష వేసింది? నువ్వు అక్కడ డిమాండ్ చేయి. నేను మాట్లాడిన మాటలో తప్పేంటి, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నాకెందుకు శిక్ష వేస్తున్నారని చెప్పి నువ్వు అక్కడ ఫైట్ చేయి, వాళ్ళని ప్రశ్నించు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులు కేసు పెడితే ఆంధ్ర వాళ్ళని విమర్శించడం ఏందా నాగార్జున యాదవ్? నీ స్థాయి చాలా చిన్నది, నువ్వు పెద్దగా ఊహించుకుంటున్నావు అంతే. బహుశా అలా ఊహించుకోవడం వల్లేనేమో ఇప్పుడు కూడా అలాంటి విమర్శలు చేసావు. సో మీరేమనుకుంటున్నారు? నాగార్జున యాదవ్ చేసిన విమర్శలు చంద్రబాబు పాత్ర ఉందనేది నిజం అనుకుంటున్నారా? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.